బైబిల్ యొక్క చరిత్రను మనం చదువుకుంటూ ముందుకు వెళుతున్నప్పుడు మింగుడు పడని విషయాలు చాలా ఉన్నాయి. నిజానికి ఈ ఏడాది మనం డిస్కషన్ చేయబోయేది రేపటి నుండి అసలు బైబిల్లో ఏమున్నది అన్నది ఒక పిక్చర్ మనకు అర్థం అవ్వాలి. చాలామంది బైబిల్ చదువుతారు, కానీ ఆ చదువుతున్న బైబిల్ వాళ్ళకి అర్థం కాక చదవడం ఆపేస్తారు. ఆ బైబిల్ని అర్థం చేసుకోవడం ఎలా, అసలు బైబిల్ అంటే ఏంటి, దీని చరిత్ర ఏంటి, దీని నాగరికత ఏంటి, ఆ రాసిన వాళ్ళ పరిస్థితులు ఏంటి, వీటన్నిటి కూర్చున్న చాలా విస్తారమైన స్టడీ ఉంది. నిజానికి మాట్లాడుకోవడం మొదలు పెడితే బైబిల్కి 6 రోజుల సెమినార్ కాదండి, 365 రోజులు పెట్టినా సరిపోతుంది. లైఫ్ లాంగ్ కూర్చొని మన మనీ అంతా మనం ఖర్చు చేసినా నేర్చుకున్న తరగనంత జ్ఞానం బైబిల్ ఉంది. ఇది ఊరకే రమ్యంగా ఉంటుందని చెబుతున్న మాట కాదు, నిజంగానే మింగుడు పడిన విషయాలు ఉన్నాయి. ఆ బైబిల్ గురించి అర్థం చేసుకోవడంలో చాలామందికి ఆసక్తి ఉన్నా దాన్ని అర్థమయ్యేలా చెప్పేవాళ్ళు లేరు. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఎక్కువైపోయాయి, ఆశీర్వాద ప్రసంగాలు ఎక్కువైపోయాయి, రకరకాల కాలయాపన చేసి ఏదో ఒక 4 మాటలు గంట అలా నడిపిస్తే అలా లూజుగా మాట్లాడి చివరికి దేవుడు మిమ్మల్ని బలపరచును గాక ఆమెన్ అనేసి పంపించేసి వాళ్ళు ఎక్కువైపోయారు తప్ప అసలు బైబిల్ ఏంటి, దాన్ని ఎందుకు చదవాలి, అందులో ఏముంది, దీని సంగతి ఏంటి, నేనెందుకు చదవాలి, ఎందుకు అక్షర జ్ఞానంలో దేవుడు బైబిల్ని పెట్టాడని అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ ఉన్నారు. అందుకే వీటి సంగతి ఏంటో, ఈ బైబిల్ యొక్క చరిత్ర ఏంటో మీరు వినగలిగే ఓపుకుంటే నేను చెప్పగలిగే ఓపిక తెచ్చుకుని మరీ మీకు చెప్తాను. చాలా లోతైన విషయాలు ఉన్నాయి. ఈరోజు మొదటిగా మనం ఎలాగైతే ఉన్నామో, మీది ఏ ప్రాంతమో నాకు పూర్తిగా తెలియదు, మీ గోత్రాలు అలాంటి మనకు లేకపోయినా మీ గోత్రాలు ఏంటో నాకు తెలియదు, మీ వంశం ఏంటి, మీ ఊరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ యొక్క స్థితిగతులు ఏంటి, నాకు ఏమీ తెలియదు. ఇక్కడున్న చాలామంది సహోదరులకి ఒకరికొకరికి పరిచయం లేదు. ఇప్పటి వరకు మీరు ఎవరెవరో అమ్మా నాన్న మాట పెట్టినారో, ఎవరెవరు భార్య భర్తలు లోబడి ఉంటున్నారో, ఎవరెవరు స్నేహితులకి నమ్మకం కొట్టినారో మాకు ఏమీ తెలియదు. కానీ మీరు 6 రోజులు ఉండడానికి వచ్చారు. ఈ 6 రోజులు ఉండాలి అంటే మా రూల్స్ మిమ్మల్ని నడిపించవు, మేము పెట్టిన పద్ధతులు మిమ్మల్ని నడిపించు. మరి ఎన్ని ప్రాంతాల నుంచి వచ్చినా, ఎన్ని గ్రామాల నుంచి వచ్చినా, ఎన్ని పట్టణాల నుంచి వచ్చినా ఒక సిస్టమ్ ఉంది బైబిల్లో. దాన్ని ఫాలో అయితే 6 రోజులు కాదు, 6 రోజుల్లో 60,000 మంది వచ్చిన ఒక సిస్టమేటిక్గా నడుస్తారు. ఏముంది చూద్దాం ఒకసారి. నిర్గమకాండం చూడండి, నిర్గమకాండం 40వ అధ్యాయం, నిర్గమకాండము 40వ అధ్యాయం, నిర్గమకాండము 40వ అధ్యాయం 36, 37 వచనాలు కలిపి చదువుకుందాం. ఇశ్రాయేలీలు ప్రయాణమైపోయే బాగా వినాలి. అసలు ఇశ్రాయేల్ చరిత్ర ఏంటి, అదో చాలా విచిత్రమైన చరిత్ర. ఇశ్రాయేల్ని ఎందుకు ఎంపిక చేసుకున్నాడో అదో నిగూఢమైన చరిత్ర. ఈ విషయమంతా పక్కన పెడితే ఇశ్రాయేలుకు ఒక పద్ధతి ఉందట, వాళ్ళ ప్రయాణ పద్ధతి అన్నాడు. వాళ్ళకి ప్రయాణం ఏంటి అంటే, ఇంతకుముందు ఎక్కడ ఉండేవారు, ఐగుప్తి అనే ప్రాంతంలో ఉండేవారు. ఐగుప్తిలో ఎందుకు ఉండేవారు, యాకోబు అనే తండ్రి ద్వారా యోసేపు అనే సహోదరుడి దగ్గరికి వారు వెళ్ళినప్పుడు, ఆ ఎవరైతే నీతిమంతుడైన యోసేపు ఉన్నాడో ఆయన ఉన్నంతకాలం ఐగుప్తిలో వారి జీవితాలు బాగున్నాయి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వెలవెలబోయాయి. ఎరగని రాజులు వచ్చారు, విచిత్రమైన మనుషులు వాళ్ళని పరిపాలించారు. క్రూరమైన రాజ్యం వాళ్ళ మీద భయంకరమైన పరిపాలన జరిగించింది. మూలుగాలు ఏడ్చారు, దేవా ఏంటి మా పరిస్థితి అని ఎంత ఏడవాలంత ఏడ్చారు. ఆ ఏడ్చిన ప్రార్థనలకు జవాబు వచ్చింది. పైగా వాళ్ళ పితరులకు ఇచ్చిన మాటను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. విడిపించే కార్యక్రమం సిద్ధపరిచాడు. వాళ్ళు విడిపించి బయలుదేరి సరిగ్గా సేనాయి బంజరు భూమికి వచ్చారు. ఆ సేనాయి అనే ప్రాంతం మనకి చాలా గుర్తించవలసిన ఏరియా. సేనాయి ప్రాంతంలో ఏం జరిగింది, సేనాయి ప్రాంతంలో ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం హోరేబు కొండ. ఆ పర్వతం దేవుని పర్వతం, ఆ పర్వతం దేవుడు దర్శించిన పర్వతం. ఆ పర్వతం ఈ రోజుకి విచిత్రంగా సాక్ష్యంగా అలా ఉండిపోయిన పర్వతం అది. ఆ పర్వతం దగ్గర
దేవుడు మోసేతో ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇన్ని రోజులు వీళ్ళకి పద్ధతి లేదు. ఐగుప్తిలో 430 సంవత్సరాలు ఉన్నారు కనుక వీళ్ళకి ఒక పద్ధతి లేదు. ఇన్ని రోజులు వీళ్ళకంటూ ఒక రాజ్యాంగం లేదు. ఇన్ని రోజులు వీళ్ళకంటూ ఒక స్థితిగతుల్లో, ఇన్ని రోజులు వీళ్ళకి ఒక సిస్టమ్ లేదు. ఇప్పుడు నూతన రాజ్యంలోకి వెళ్ళబోతున్నారు. వీళ్ళు విడిపించాను, నడిపిస్తున్నాను, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాను, మన్నాను గురిపించాను, ఇంకా తీసుకెళ్ళబోతున్నాను. అయితే ఆ భూభాగంలో అడుగు పెట్టే సమయానికి వీళ్ళకి కొన్ని విషయాలు తెలియాలి. ఈ డిస్కషన్ అంతా జరుగుతున్నప్పుడు అది ఒకరోజు ప్రయాణం కాదు, 2 రోజుల ప్రయాణాలు కాదు, సుమారు 2 రోజుల ప్రయాణం, 40 రోజులు కాదు, 40 సంవత్సరాల ప్రయాణం. ఈ 40 సంవత్సరాల ప్రయాణం చేయాలంటే ఈరోజు వెళ్ళిపోదామంటే కొంచెం మేఘం పట్టిందంటే కుదరదట. ఈరోజు వెళ్ళిపోదామంటే కుదరదంటే దేవుడు వాళ్ళకి చెబుతున్నాడు, వాళ్ళ ప్రయాణం చేయాలంటే ఒక పద్ధతి ఉందట. ఏముంది? వాళ్ళకు ఒక పద్ధతి ఉంది. అందుకే 37 అంటున్నాడు చూడండి, ఇదే వారి ప్రయాణ పద్ధతి, ఇదే వారి ప్రయాణ పద్ధతి, ఇదే వారి ప్రయాణం పద్ధతి. అంటే ప్రయాణానికి కూడా ఒక పద్ధతి ఉంది. ఎవరండి వీళ్ళంటే రకరకాల గోత్రాలకు సంబంధించిన వారు. ఒకే గోత్రానికి సంబంధించిన వారంటే కాదు, వారు 12 గోత్రాలు. వాళ్ళ స్వాస్థ్యాలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ స్థితిగతులు వేరు, వాళ్ళ వంశాలు వేరు. కానీ ఎన్ని రకాలుగా ఉన్నా, ఎంతమంది మనుషులున్నా వాళ్ళందరి చెప్పండి ప్రయాణ పద్ధతి ఒక్కటే. మీ ఊరు ఏదైనా అవ్వచ్చు, మీ పల్లె ఏదైనా అవ్వచ్చు, మీ గ్రామాలు ఏమైనా అవ్వచ్చు, మీరు ఎలాంటి రకమైన మనుషులు అవ్వచ్చు, కానీ మనందరి ప్రయాణ పద్ధతి ఒకటే. ఇశ్రాయేలు ప్రయాణ పద్ధతి ఒక్కటే, వాళ్ళ పద్ధతి ఒక్కటిగా ఉన్నదంటే వాళ్ళు అలానే బయలుదేరిన ఆ పద్ధతి ఎవరిస్తున్నారు? దేవుడే వాళ్ళని గైడ్ చేస్తున్నారు, దేవుడే వాళ్ళని నడిపిస్తున్నాడు. చూడండి, వారు చూస్తుండగా మేఘము పైకి వెళ్ళినా, మేఘం కిందికి దిగినా వాళ్ళకు ఒక సూచన ఉంటుందట. వాళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది. అంటే వాళ్ళు ఎలా వెళ్ళాలి, మేఘం కదలకపోతే కదలకూడదు, మేఘం కదిలితే కదలాలి, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండాలో మేఘం చెప్తుంది. అంటే వాళ్ళని గైడ్ చేసే GPS ప్రభు అయిన దేవుడే, గుర్తుపెట్టుకోండి. నడిపిస్తున్నాడు, వాళ్ళు నడిపిస్తున్నాడు, వాళ్ళ పద్ధతి అంతా నడిపిస్తుంది. అందుకే వాళ్ళకి ఎన్ని రకాల పద్ధతులున్నా ప్రభు చెప్పినట్టే నడవాలట. గోత్రాలు వేరైనా, సమాజం వేరైనా, ఎన్ని ప్రాంతాలు వేరైనా, వాళ్ళ టేస్ట్లు, వారి యొక్క డిజైర్స్ ఎన్నున్నా వాళ్ళ యొక్క సిస్టమేటిక్ ప్రయాణం ఒక్కటే, ఒక్కలానే వెళ్ళాలి. ఇశ్రాయేలీని అంత పద్ధతిగా నడిపించాడంటే, ఇశ్రాయేలీని అంత ఖచ్చితంగా నడిపించాడంటే, ఇశ్రాయేలీ యొక్క స్థితిగతుల్ని అంత చక్కగా కాపాడి నడిపించాడు అంటే మనకు కూడా సిస్టమ్ ఇచ్చాడు దేవుడు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ప్రయాణ పద్ధతులు ఎలాగైతే ఒక్కటో, మన ఎన్ని రకాల మనుషులమైనా మన ప్రయాణ పద్ధతి కూడా ఒక్కటే. దీనికి ఇంకా చిహ్నాలు ఉన్నాయా, దీనికి అర్థాలు ఉన్నాయా, దీనికి చూపిస్తున్న ఒక రుజువులు ఏమైనా ఉన్నాయంటే బైబిల్లో ఉన్నాయి. ఒక దర్శనం ఉంది. చూడండి ఒకసారి యెషయా గ్రంథం అందరూ చూడండి, 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం నుండి, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూసి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనెను, ఆయనకి పైగా సరాపులు నిలిచి ఉండిరి, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచుండెను, 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని, సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయిచుండిరి. ఆగుదాం. ఇశ్రాయేలు ప్రయాణ పద్ధతి చూపించిన దేవుడే చరిత్ర సగం నడిచిపోయిన తర్వాత ఆ చరిత్రలో కూడా మళ్ళీ ఒక దర్శనాన్ని రికార్డ్ చేస్తున్నాడు. ఏమని రికార్డ్ చేస్తున్నాడు, ఏమని చెబుతున్నాడు చూడండి. యెషయా గారు వెళ్ళడానికి ముందు, యెషయా గారు ప్రజల్ని దర్శించడానికి ముందు, యెషయా గారు ఆ ప్రజలను ఒక సమకాలీన పరిస్థితుల్లో ఉన్న వారిని ఒక పద్ధతిగా నడిపించడానికి ముందు, యెషయా ప్రజలకు పద్ధతి నేర్పించడానికి ముందు దేవుడు ఏం చూపిస్తున్నాడట?
పరలోకపు దర్శనం చూపిస్తున్నాడట. ఆ రోజు వాళ్ళు ఎలా నడవాలో ఇశ్రాయేలుకు చూపించిన పద్ధతి మేఘము. ఇశ్రాయేలు 12 గోత్రాల వారైనా లేదా ఆ 2 గోత్రాలు ఎవరైతే ఉన్నారో ఆ 2 గోత్రాల వారైనా యోధా బెన్యామీనైనా వీళ్ళందరూ 12 గోత్రాలు ఏ ప్రాంతాల్లో ఉత్తర భూభాగమైనా దక్షిణ భూభాగమైనా వాళ్ళు ఎక్కడెక్కడ బ్రతికినా వాళ్ళు కూడా ఇలానే ఉండాలి. యెషయా నువ్వు చెప్పాలి అంటే ముందు ఒక సిస్టమ్ నీకు తెలియాలి. ఎలా తెలియాలి? రాజు చనిపోయాడు, ఇప్పుడు రాజు ఎవరు తెలియదు, నెక్స్ట్ కింగ్గా ఎవరు వ్యవహరిస్తారో తెలియదు, నెక్స్ట్ లా అండ్ ఆర్డర్ తెలియదు, పరిస్థితులు ఏంటి తెలియదు, ఇప్పుడు సమాజం ఎలా తెలియదు. ఉన్న ఒక్క ఉజ్జియా చనిపోయాడు, తర్వాత మళ్ళీ ఇంకెవరు తెలియదు. ఎవరికి వారే సింహాసనాల కొరకు పోటీ పడుతున్నారు, ఎవరికి వారే మాది రాజ్యం అంటే మాదని రకరకాల వింత ప్రయత్నాలు చేస్తున్నారు. రెహబాము లాంటి వాడు తెర మీదకి వస్తే యరాబాము లాంటి వాడు భయంకరమైన నియంత్రణ సింహాసనం ఎక్కువ కూర్చోవడానికి సిద్ధమైపోయారు. అప్పటికే ఇలాంటి పరిపాలన మధ్య, ఆధారం లేని వారి మధ్య ఎలా నడిపించదు, రాజులు నడిపించడానికి లేరు, అన్ఫిట్. ఉజ్జియా కూడా చివరికి వచ్చేసరికి గర్వించి చెడిపోయాడు. ముందున్న రాజులు దావీదు, సొలొమోను తప్ప అంత మెచ్చుకోదగ్గ రాజులు ఎక్కడో హిజ్కియా తప్ప, ఇక అంత కనబడేంత మెచ్చుకునే రాజులు ఎక్కడో, అంత మెచ్యూరిటీ రాజులు ఎవరు కనబడట్లేదు. ఎలా నడిపించాలి, వీళ్ళని ఎలా నడిపించాలని వాళ్ళ యొక్క స్థితిగతులను దేవుడు ఆలోచిస్తున్నప్పుడు, లేదా వాళ్ళు నడిపించాలని ప్రవక్తలు, నీతిమంతులు వారి యొక్క పద్ధతిని గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు సరిగ్గా ఉజ్జియా చనిపోయే టయానికే దర్శనం చూపించాడట. ఏం చూపిస్తున్నాడు చూడండి. 6వ అధ్యాయం 1వ వచనంలో పరలోకమందు ఒక క్రమం కనబడుతుందట. రాస్తున్నాడు చూసారా? దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు. సింహాసనం మీద కూర్చున్న ఆయన దగ్గర ఒక పాట పాడుతున్నారు. ఆ పాట పాడుతున్నప్పుడు శరూపులు ఎలా అంటున్నారు, దోపాలు వేస్తున్నారని అడుగుతున్నాను. ఇవన్నీ యెషయాకి ఎందుకు చూపిస్తున్నాడండి? ఇవన్నీ ఎందుకు యెషయాకు చూపిస్తున్నాడంటే యెషయాకు ఒక విషయం తెలియాలి. ఇప్పుడు ఉజ్జియా కాదు, వీళ్ళెవరు కాదు మిమ్మల్ని నడిపించాల్సింది, ఇక నడిపించాల్సినది నేను ఎలా నడిపిస్తానో, ఆ సిస్టమ్ ఎలా నడుస్తుందో తెలియాలి అంటే పరలోకమందు నా చిత్తం ఎలా నెరవేరుతుందో చూడు యెషయా. పరలోకమందు ఆయన చిత్తం ఎలా నెరవేరుతుంది? దూతలు కూర్చోమంటే కూర్చోవాలి, లెగమంటే లెగాలి, ఆయన చెప్పిన మాట వినాలి. ఆయన యొక్క చిత్తము పరలోకమందు కనుసైగతో జరుగుతుంది. ఆయన మాట శాస్త్రంగా తీసుకుని జరుగుతుంది. అందుకే యెషయాకు చూపిస్తున్నాడు, ఇదిగో భూలోకం ఎలా ఉందో పరలోకం ఎలా ఉందో, భూలోకం ఎలా ఉందో పరలోకం ఎలా ఉందో. ఎలా ఉంది? ఇదిగో పరలోకం ఎలా ఉందో చూడు. ఒక పద్ధతి ఉంది, ఆరాధన చేయాలన్నా నడవాలన్నా ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఎలా ఉందో చూడు. పరలోకమందు నా చిత్తము మాత్రమే నెరవేరుతుంది. భూలోకమందు మీ చిత్తాలు నెరవేరుతాయి, పరలోకమందు నా చిత్తం నెరవేరుతుంది. ఏముంది ప్రభు ఆ చిత్తంలో అంటే అక్కడ చెబుతున్నాడు చూడండి. ఆయన శరీపులకు పైగా నిలిచి ఉండెను, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్న దానిపైన మరో మాట ఉంది చూడండి. సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా. చెప్పాలి, ఎన్ని రకాల మనుషులున్నా, ఎన్ని గోత్రికులున్నా, ఎన్ని పద్ధతులు ఎరిగిన వారు ఇక్కడికి వచ్చినా మనం ఒకే ఒక్క పద్ధతిలో ఎప్పుడు నడవగలమంటే ఫస్ట్ పాయింట్ యెషయాకు చూపిస్తున్నాడు. మెజారిటీగా సింహాసనం మీద ఆయన ఉండాలంట. ఎవరు ఉండాలి? సింహాసనం మీద ఆయన ఉండాలంటే దేవుడు మాత్రమే. అంటే మన గుంపులుగా కలిసినప్పుడు, సంఘాలుగా మనం కలిసినప్పుడు, 6 రోజులైనా 60 రోజులైనా మనం కలిసినప్పుడు దేవుడు మనల్ని ఒక పద్ధతిగా నడిపించాలి అంటే ఇక్కడ అన్నిటికన్నా అథారిటీ ఎవరికి ఇచ్చేయాలి చెప్పండి? దేవుడికి. సింహాసనం మీద దేవుడిని మాత్రమే కూర్చోబెట్టాలి. ఇక్కడ చాలామంది కేటగిరీస్ ఉన్నాయి. ఒక్కొక్క స్పీకర్కి ఒక్కొక్క అధికారం ఇచ్చాము. ఇక్కడ ఇదిగో క్లీనింగ్ సెక్షన్ ఈయన, వాష్రూమ్స్ ఈయన, కుకింగ్ సెక్షన్ ఈయన, రకరకాల అధికారులు ఇచ్చాం. ఇక్కడ అధ్యక్షులు వీరు, నడిపించే వాళ్ళు వీరు, టైం లైన్స్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అధికారాలు ఉన్నాయి. ఎంతమందికి ఎన్ని అధికారాలు ఉన్నా అన్నిటికన్నా గొప్ప అధికారం ఒకరికి ఉండాలి. ఎవరికి చెప్పండి? దేవుడికి. నేను జేమ్స్ అందరూ నా మాట వినాలంటే సెమినార్ షెడ్ ఊడిపోతుంది. ఇక్కడ నా మాటే జరగాలంటే మళ్ళీ చెప్తున్నాను, కుదరదు. ఇక్కడ ఎన్ని అధికారాలున్నా, ఎంతమంది మనుషులున్నా, ఎన్ని రకాల మనుషులున్నా, ఎన్ని పద్ధతులున్నా, మన పైన ఒక ఆయన ఉన్నాడు. ఆయన మాత్రమే మన పైన కూర్చోవాలి. ఇంకెవడు ఇక్కడ కూర్చోవడానికి వీల్లేదు. లాట్లాగా ఎవడో ఫీల్ అవ్వడానికి వీల్లేదు.
ప్రభువులాగా వ్యవహరించడానికి ఎవరు వీల్లేదు. మన ప్రభు ఒక్కడే, ఆయన మాత్రమే సింహాసనం మీద ఉండాలి, ఆయన మాత్రమే కొనియాడబడాలి, ఆయన మాత్రమే మనందరికీ శిరస్సుగా ఉండాలి. అందుకే యెషయాకు చూపిస్తున్నాడు, ప్రజలకు క్రమముగా నడవకపోవడానికి కారణం సింహాసనాల మీద వీళ్ళ రాజులు కూర్చుంటున్నారు, వీళ్ళ మనుషులు కూర్చుంటున్నారు, వీళ్ళ సేవకులుగా కూర్చుంటున్నారు, వీళ్ళ కూర్చుని అధికారాల కొరకు వీళ్ళే మగ్గుతున్నారే తప్ప యెషయా నాకు ఇవ్వాల్సిన స్థానాన్ని వీళ్ళు ఇస్తున్నారా, చెప్పాల్సిన స్థానాలు వీళ్ళు చేకూరుస్తున్నారా, జరిగించాల్సిన కార్యం వీళ్ళు జరిగిస్తున్నారా? అందుకే వీళ్ళకి ఒక పద్ధతి లేదు, ఒక విధానం లేదు, వీళ్ళు నడిచే ఒక స్థితిగతులు లేవు. ఎలా పడితే అలా నడుస్తున్నారు, ఎలా పడితే అలా ఉంటున్నారు. ఎందుకంటే వీళ్ళ నా అధికారం కన్నా మనుషుల అధికారానికి ఎక్కువ లోబడుతున్నారు. ఇంకా ఏం చెప్తున్నాడు అదే వచనం మళ్ళీ చదవండి, మొదటి వచనం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూసి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొని. ప్రశ్న అడుగుతుందని చెప్పండి. ఎవరో సింహాసనం మీద కూర్చున్నారట. ఎవరు? దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ సింహాసనం మీద కూర్చున్న దేవుడు ఇంతకీ ఎవరు? చాలామంది మనం అనుకుంటాం యెహోవా 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 అనుకుంటాం. కాదు, ఆ సింహాసనం మీద కూర్చున్నది ఎవరు తెలుసా? నజరేయుడైన యేసుడు. నజరేయుడైన యేసుడే. మీరెలా డిక్లేర్ చేయగలరు? అక్కడ యెహోవా అని ఉందిగా అంటే యెహోవా అనే పేరు ఆయన ఒక్కరికే లేదు, యెహోవా అనే పేరు ముగ్గురికి వర్తిస్తుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నాం. అందుకే ఇక్కడ యెహోవాని ప్రస్తావించిన యెషయాయే ఇదే ప్రవచనాన్ని ఎత్తి రాసింది ఎవరో తెలుసా? యేసు ప్రభు రమ్మును ఆనుకున్న యోహాను రాశాడు ఇదే సందర్భాన్ని. ఏమని ఒకసారి చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 41వ వచనం నుండి. ఎవరు చూశారట? యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పిన యెషయా ఆయన మహిమను చూశాడు. మళ్ళీ అడుగుతున్నాను, యెషయా ఆయన మహిమను ఎక్కడ చూశాడు? ఉజ్జియా మరణించిన సంవత్సరమున దేవుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ సింహాసనం మీద చూసిన సందర్భాన్ని యెషయా చూశాడని యోహాను రాస్తున్నాడు. అంటే ఇప్పుడు యోహాను రాస్తున్న ఈ సందర్భం ఏదైతే ఉందో ఇక్కడ 12వ అధ్యాయంలో చదువుతున్న సందర్భము, యెషయా 6వ అధ్యాయంలో చదువుతున్న సందర్భం చెప్పండి ఒక్కటే అన్నమాట. యెషయా చూశాడు. ఎవరిని చూశాడు? ఇదిగో సింహాసనం మీద కూర్చున్న ఒక దేవుని చూశాడు. ఆయన మాత్రమే ప్రథమ స్థానం ఉంది. ఇందుకు ఆయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు చెప్పండి, మనం అందరూ ఒక పద్ధతిగా నడవాలి అంటే ఇక్కడ ఒకే ఒక్కరు అథారిటీగా ఉండాలి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా. ఎవరు? నజరేయుడైన యేసు మాత్రమే. ఆయన మాత్రమే నడవాలి. అందుకే చూడండి, సింహాసనం మీద కూర్చున్నది ఆయన. అక్కడ యెషయా కనబడింది ఆయన. అంటే యెషయా సేవ చేయాలన్నా, ప్రవక్తలు సేవ చేయాలన్నా అక్కడ సింహాసనం మీద సిస్టం నేర్పిస్తున్నది యేసుక్రీస్తే. యెషయా కనబడిన ఆ ప్రవచనాన్ని స్థిరపరుస్తున్నది యోహాను. ఇదిగో ఇదే ప్రవచనం. దేవుని మహిమను చూశాడు, యెహోవా మహిమను చూశాడు. ఎవరా యెహోవా? యేసుక్రీస్తు. అంటే ఆయన శిరస్సుగా ఉన్నాడు. ఆయన శిరస్సుగా ఉంటేనే, క్రీస్తు శిరస్సుగా ఉంటేనే మనం నడుస్తాం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆయన ఎంత మహిమ పరచబడితే భూమి మీద అంత సమాధానం వస్తుంది. అందుకే క్రొత్త నిబంధనలో క్రిస్మస్ సందర్భాల్లో మనం వాడుతాం, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. మళ్ళీ చెప్తున్నాను, ఇన్ని రకాల మనుషులు మనం సమాధానంగా ఉండాలి అంటే, ఇన్ని రకాల మనుషులు మనం ఒక పద్ధతిగా ఉండాలి అంటే ఎవరు ఎప్పటికప్పుడు మహిమను పొందాలి చెప్పండి? సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ వచ్చినప్పుడే ఈ గుంపులుగా ఉన్న భూమి మీద ఉన్న మనుషులకి సమాధానం దొరుకుతుంది. ఆయనకి మహిమను ఆపాదించకుండా, ఆయన మహిమను దొంగిలించి, ఆయనకి ఇవ్వాల్సిన ప్రథమ స్థానం ఇవ్వకుండా, ఆయనకి ఇవ్వాల్సిన మహిమను మనం ఇవ్వకుండా, ఆయన మహిమకే మనం అడ్డొచ్చి తిరుగుతున్నాం అనుకోండి, సెమినార్ ఎలా జరుగుతుంది చెప్పిన? గార్డెన్ పార్టీలో జరుగుతుంది. అంతే. వచ్చామండి, 4 రోజులు భోజనాలు పెట్టుకున్నామండి, తినేసామండి, వెళ్ళిపోయామన్నట్టు ఉంటుంది.
అది కాదు, ఇదిగో ఇక్కడ ఒక పద్ధతి. అంటే హృదయాలు కదిలింపబడాలన్నా, మనుషుల జీవితాల్లో గొప్ప కార్యాలు జరగాలన్నా, వాటన్నిటి వెనకాల ఒక గొప్ప కార్యము జరగాలి అంటే దేవుడు మాత్రమే శిరస్సుగా ఉండాలి, దేవుడు మాత్రమే మహిమను పొందాలి, దేవుడు మాత్రమే అధికారం ఉండాలి. అందుకే ఆయనకి పెద్దపీట వేయాలి. ఇంకేం చెప్తుందో చూడండి. అదే అధ్యాయం యెషయా గ్రంథం అదే అధ్యాయం 2వ వచనం చూడండి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండెను, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతి వాడు 2 రెక్కలతో. క్షమించండి, అక్కడున్న మాట మొదటి మాట. ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొని ఉన్నాయట. మొదటి మనం ఏం చూసాం? ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ సింహాసనం మీద కూర్చున్న ఆయన ఎవరు అని అడిగితే బైబిల్ ఏం చెప్తుంది? ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన చొక్కాయి అంచులు ఎక్కడ దిగాయట? దేవాలయం మీద దిగాయట. అడుగుతున్నాను, దేవుడికి చొక్కా ఉంటుందా? మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడికి చొక్కా ఉంటుందా? దేవుడికి చొక్కావు ప్యాంట్లు ఉంటాయా? నైట్ టైం లింగి కట్టుకుంటాడు ఆయన? దేవుడికి చొక్కా ఏంటి? దేవుడికి ప్యాంట్ ఏంటి అని అడుగుతున్నాను. దేవుడికి చొక్కాలు ఏంటి? దేవుడికి బట్టలు ఏంటి? అసలు దేవుడికి బట్టలు వేసుకుంటే ఆయనకి బట్టలు కుట్టేవాడు ఎవడు? ఆ టైలర్ ఎవడు? అంటే దీని గురించి ఏం రాస్తున్నానంటే ఆయనకి చొక్కాలు ఉంటాయని కాదు, అంటే ఒక పొయిటిక్గా మాట్లాడుతున్నాను, లేదా ఒక రూపకలంకారంగా మాట్లాడుతున్నా. ఆయన చొక్కా అంటే ఆయన చొక్కా అంటే చొక్కా కాదు. అక్కడ ఏదో విషయాన్ని నొక్కి రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు? ఇక్కడ మింగుడు పడిన విషయం ఏంటి? ఇందాక సింహాసనం మీద కూర్చున్నది ఎవరా నా బైబిల్ని అడిగితే ఆయన ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పిన ఈ బైబిలే. ఇందుకు ఆయన చొక్కా ఏంటి, ఆయన వస్త్రం ఏంటని అడిగితే మళ్ళీ ఇదే బైబిల్ మనకు చెప్తుంది. ఏమని? కీర్తన గ్రంథం చూడండి. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం, కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 2వ వచనం చూడండి. వస్త్రము వలె వెలుగును. ఏంటట? వస్త్రము వలె వెలుగు, వస్త్రము వలె వెలుగు. సింహాసనం మీద కూర్చున్నది యేసుక్రీస్తు అయితే ఆయన ధరించుకున్న వస్త్రం ఏంటట? వెలుగు. దేవాలయం బాగా వినాలి. దేవాలయం ఆయన వెలుగుతో నింపబడాలంటే ఆయన మహిమతో నింపబడాలి. అప్పుడేనండి పద్ధతిగా ఉంటారు. అప్పుడేనండి 100 మంది కాదు, 200 మంది కాదు, 6,000, 7,000, 50 లక్షల మంది ఉన్న, 20 లక్షల మంది ఉన్న ఇశ్రాయేలీలు అంత ఖచ్చితంగా ఎలా నడవగలిగారు? వాళ్ళు నడిపిస్తున్న దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినంత కాలం పద్ధతి ఉంది, ఆయనకి ఇవ్వాల్సిన మహిమను ఇచ్చినంత కాలం పద్ధతి ఉంది. ఆయన మహిమను ఎప్పుడైతే దొంగిలించారో చిందరవందరైపోయారు. ఇక్కడ అదే మనకు నేర్పిస్తున్నాడు చూడండి. వస్త్రము అంటే ఆయన వెలుగును వస్త్రముగా ధరించాడు. దేవాలయంలో లేదా ఈ 6 రోజుల్లో లేదా మీ సంఘాల్లో మీ సహవాసాల్లో ఆయన వెలుగే నిండాలి. ఆయన వెలుగుతోనే నడవాలి. ఆయన వెలుగుతో మాత్రమే నడిపబడాలి. కానీ ఈరోజు అలా లేవు సభలో. ఎందుకు వెళ్తున్నారండి అంతమంది? అక్కడికి అడిగితే అన్నారట, ఫాగ్ లైట్లు ఆపి ఆన్ చేస్తారండి, బాగుంటాయి అని వెళ్ళారట. అక్కడికి ఎందుకు వెళ్తున్నారండి అంటే మ్యూజిక్ బాగుంటుందని వెళ్తున్నారట. అక్కడికి ఎందుకు వెళ్తున్నారా అంటే రకరకాల విషయాలకు వెళ్తున్నారు. దేవుని వెలిగేది. ఈ మధ్య ఎక్కడ లేనంత ట్రెండ్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఎక్కడ లేని ట్రెండ్ ఎప్పుడో ఉండేది తగ్గింది, మళ్ళీ ఇప్పుడు నవతరం స్టార్ట్ చేసింది. ఆ తరం ఈ దరిద్రం ఏంటో తెలుసా? వాళ్ళు స్టార్ట్ చేసింది ఎక్కడ లేని భయంకరమైన డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయాయి వర్షిప్ పేరు మీద. ఈ మధ్య ఎక్కువైపోయాయి. మళ్ళీ వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నప్పుడు లైట్స్ ఆన్ చేయాలి, లైట్స్ ఆఫ్ చేయాలి. ఆ పొగ కింద నుంచి వదలాలి. అలాగా ఆ పొగ తుండాలి, లైట్స్ ఆన్ అవుతుండాలి. ఎగురుతున్నారు. ఎలా ఎగురుతున్నారో చేతులు ఎత్తుతున్నారు, ఇలా కచ్చిపులు తిప్పుతున్నారు, రకరకాలు. చూస్తున్నారుగా, పేర్లు అడగండి నన్ను. రకరకాలు తిరుగుతున్నారు. ఎవరంటే ఒక్కడి చేతుల్లో బైబిల్ లేదు, ఒక్కరికి పద్ధతి లేదు, ఒక్కరికి సరి అయిన డ్రెస్ కోడ్ లేదు, ఒక్కరికి సరి అయిన విధి విధానాలు లేవు. మరి ఏం చేస్తారంటే ఈ చెత్త డైరెక్ట్ వర్షిప్ చేయడానికి ఎగురుతున్నారు. ఎగరడం ఏంటి అంటే ఒక పద్ధతి లేదంటే వీళ్ళు అనుకుంటున్నారు దేవుని వెలుగంటే ఇదే అని. డ్యాన్స్ లేయడం దేవుడి వెలుగేంటి? దేవుడిచ్చిన పద్ధతి చెప్తున్నాడు చూడండి. ఇదిగో ఆయనతో నింపబడాలి, ఆయన వెలుగు ఉండాలి. నడుతున్నాను. దేవుని వెలుగున్న సంఘాలు ఉన్నాయా? అయ్యగారి వెలుగే ఎక్కువైపోయింది. ఆయన ఉంటే ఉంటారు, ఆయన లేకపోతే సంఘాన్ని ఎగ్గొడి తిరుగుతారు. ఆయన ఉంటే ఉంటారు, లేకపోతే ఆయన లేకపోతే ఒక పద్ధతి ఉండదు. అంటే నడుగుతాను, సేవకుడు వెలుగు ఎక్కువైపోయింది, సేవకుడు అంగం ఎక్కువైపోయింది. అలా ఎవరు ఉన్నారు? కొంతమంది పేర్లు అడగండి. ఆ సేవకుడు నడిచి వెళ్తుంటే ఆమె మట్టి తీసుకుని నెత్తి మీద జల్లుకుంటున్నారు.
దేవుడు వెలుగు లేదు. ఆ సేవకుడు కూర్చుంటే కంగారు నడుతున్నాను. సేవకుడు ఆయన, మనిషి ఆయన వయసుకి ఇవ్వాల్సిన గౌరవం, ఆయన సేవకుడికి ఇవ్వాల్సిన గౌరవం, కానీ అతి చేయకు. దేవుని మహిమను, మళ్ళీ చెప్తున్నాను, దేవుని మహిమను ఉండాలి, నలుగురితో ఉండాలి, నలుగురు కూర్చోవాలి. నడుతున్న సేవకుడైతే ఆయన చెప్పులు తీసి నెత్తి మీద పెట్టుకుంటారా? సేవకుడైతే నేను చాలా కాలం క్రితం చెప్పాను, మళ్ళీ ఒకసారి మీరు చెప్తాను వినండి. సేవకుడు అన్నవాడు నా బైబిల్ నేను తెచ్చుకోవాలి. తగునమ్మా అని ధైర్యపోతారు నా బైబిల్ మోయడం, కానీ నేను కదా పోల్చుకుని చెప్తున్నాను. నేను చేయలేదా అని అడుగుతున్నాను. నేనండి నాకు చేయలేదా, నాకు ఓపిక లేదా, నాకు వాటర్ బాటిల్ మోసేది ఒకరు, నా బ్యాగ్ మోసేది ఒకరు, నా బైబిల్ మోసేది ఒకరు. నడుతున్నాను. ఏ వెలుగిస్తున్నావు సంఘానికి? సెలబ్రిటీ పోజు కొడుతున్నావా? సెలబ్రిటీ పోజులు కొట్టుకుంటూ తిరుగుతున్నావా? నువ్వు సేవకుడివేనా? నీకు బాడీ గార్డ్స్ దేనికి? నడుతున్నాను. అంతమంది నీ మీదకి వచ్చి పడిపోయి అంత బాడీ గార్డ్వా? మిమ్మల్ని అడుగుతున్నాను. చాలామంది ఇది ఒక ట్రెండ్ అలవాటు అయిపోయింది. బాడీ గార్డులు ఎందుకు పట్టుకుంటారో చెప్పినా, జనాలు పడిపోతారని కాదు, జనాలు చూద్దారని. ఇంకో మేము ఒకటి ఉన్నాం, మమ్మల్ని చూడండి అని. బాడీ గార్డులు దేనికి? నడుము అడిపోయిందా? నేను అడుగుతున్నాను, దేనికి ఒక పద్ధతి లేదు, ఒక విధి విధానాలు లేవని అడుగుతున్నాను. మన వెలుగు ఎక్కువైపోతుంది సంఘంలో, మన అడావుడు ఎక్కువైపోతుంది సంఘంలో, మన సెలబ్రిటీ పోజులు ఎక్కువైపోతుంది సంఘంలో. అది తప్పది. మీరు దేవుణ్ణి కాదు, ఒకవేళ మీరు మమ్మల్ని అలాగే చూస్తే, ఇక్కడ ఉన్న సేవకుల్ని మీరు అలాగే చూస్తే, మీరు ఆరాధిస్తున్నది, మీరు వెలుగుతో నింపబడినది, మీరు దేవుని యొక్క వెనకాల నడుస్తున్నది, మీరు దేవుని వెనకాల కాదు, మీరు దేవుని కాదు ఆరాధిస్తున్నది. మీరు ఆరాధిస్తున్నది ఎవరినో తెలుసా? మమ్మల్ని. ఎవరు నెత్తిమే పెట్టుకుని తిరుగుతున్నా తెలుసా? మమ్మల్ని. మీరు మమ్మల్ని ఆరాధిస్తే అడుగుతున్నాను, మీరు నరకానికి పోతారు, మేము నరకానికి పోతాం. మీరు మమ్మల్ని నెత్తిమే పెట్టుకుంటే మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని తొక్కుతాడు దేవుడు, మమ్మల్ని తొక్కుతాడు. గుర్తుపెట్టుకోండి. మీరు మాకు పెద్దపేట వేసినప్పుడు మేమైనా ఖండించాలి, మాకు పెద్దపేట వేస్తున్నప్పుడు మీరైనా ఇది తప్పు అని తెలుసుకోవాలి. ఈ రెండిట్లో ఏది జరగకపోయినా పద్ధతి మిస్ అవుతుంది, తేడా జరుగుతుంది. జరుగుతున్న సభల్లో దేవుని వెలుగు లేదు, జరుగుతున్న సంఘాల్లో దేవుని వెలుగు లేదు. అయ్యగారి వెలుగు ఎక్కువైపోయింది. ఫ్లెక్స్ల మీద ఫోటో వేయించుకోవాలంటే ఎంత భయమో, భయం వేస్తుందండి. నిజంగా నేను చెప్తున్నాను, వాక్యం అర్థమైతే. సభకు రాలేమని గుర్తుకు ఫోటో వేయడమే తప్ప, లేకపోతే అడుగుతాను ఆ ఫోటో కూడా వేయడం అడుగుతున్నాను, ఇబ్బందే. కొంతమంది చూస్తుంటే భయం లేదు, ఇది పెళ్లిసూపులకు ఇచ్చినట్టు ఇస్తున్నారు ఫోటోలు. చూస్తున్నారా? కొన్ని చూస్తున్నారా? ఇంటర్నేషనల్ మీటింగ్లు మీరు చూస్తున్నారు లేదో? అలా ఆవిడ గారిది, ఆయింది, నెక్స్ట్ ఇంకెవరున్నారు? ఇదంతా అడుగుతాను, ఏంటి ఇదంతా? ఎవడ వెలిగిదే? ఎవరిని చూపిస్తున్నారు? ఇది మీ పిల్లలను చూపించుకోవడానికి, మీ జాగిలాలను చూపించుకోవడానికి, మీ యొక్క ఏదైతే ఉందో మీ యొక్క హవా చూపించుకోవడానికా? ఎవరిని చూపించడానికి? దేవుడి వెలుగు. ఒక అడ్రస్ కొరకు ఫోటో వేస్తామంటే అనుకోవచ్చు. నేను అడుగుతున్నాను, రాజకీయ నాయకుడివా? దేవుడిని చూపిస్తున్నారా? దేవుడిని చూపించే వాళ్ళు లేరు. వాళ్ళ ఫోజులు కొట్టే వాళ్ళు ఎక్కువైపోయారు, వాళ్ళ నెత్తి మీద పెట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇలాగేమనంటే ఈ మధ్యకాలంలో మళ్ళీ ఫ్యాన్స్, రకరకాల రీల్స్ చేయండి రా, ఆ జేమ్స్ గడిలు అందరూ ఎక్కువ చేస్తున్నారు, ఏమో చేయండి రా అన్నారు. చెయ్యండి అడుగుతాను. మీ మక్కలు ఇరగొట్టడానికి దేవుడు రెడీ అవుతాడు, గుర్తుపెట్టుకోండి. ఆ పాస్టర్ గారు ఎవరో ఉన్నారు, నేను చెప్తాను నెక్స్ట్ డే ఎప్పుడో. ఆ పాస్టర్ గారు కొంచెం ఖండించాడు, ఇది పద్ధతి కాదు, ఇలా ఉండకూడదు, దేవుని వాక్యానికి మాత్రమే ప్రథమ స్థానం ఇవ్వాలి, దేవునికి మాత్రమే వెలుగునివ్వాలి, సంఘంలో ఉండాల్సిన పద్ధతి ఉండాలని ఖండిస్తే అచ్చి బూతులు తిడుతున్నారు ఆ పాస్టర్ గారు. అనరాని మాటలని అంటున్నారు. ఇదిగో ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని చెప్పినందుకు ఎన్ని మాట్లాడాలో అన్ని మాటలని ఆయన చాలా బాధ గురించి క్షమాపణ చెప్పించేశారండి ఆయనతో. ఒకప్పుడు వాక్యం చెబితేనట, నిజమే అలా లేము, తప్పు అయింది, పాస్టర్ గారు ఈరోజు నేరుగా మాతోనే మాట్లాడారు, దేవుని వాక్యం నేరుగా మమ్మల్నే గుచ్చిందని పశ్చాత్తాపడే ప్రజలు ఉండేవారండి. కామెంట్ చూశాను, భలే రాశాడు ఆయన ఎవరో కానీ. ఇప్పుడు ప్రజలు ఎలా చెప్పినా, ఏదైనా గద్దించిన వాక్యం చెప్తే ఈ మధ్యకాలంలో పద్ధతి మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటున్నారు. ఏంటట మనోభావాలు? ఈ పదం ఎక్కడ వినేవాళ్ళం? రాజకీయంలో. ఈ పదం ఎక్కడో సొసైటీలో వినేవాళ్ళం. ఈ మధ్యకాలంలో ఏదన్నా గట్టిగా ఖండించే మెసేజ్ చెప్తే లేవటం చెప్పరా? మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మీరు క్షమాపణ చెప్తారా? చెప్పరా? చెప్పం అని అడుగుతున్నాను. చెప్పం నేను దిక్కున్న కాడ చెప్పుకొని అడుగుతున్నాను. చెప్పం. దేవుడు సేవకుడు ఉన్నది ఎవరు తెలుసా? దేవుడు సేవకుడు ఖండిస్తాడు, గద్దిస్తాడు.
ఇచ్చే పదవంతు కాదు, నీ ఇచ్చే డబ్బు కాదు, మీ యొక్క టాలెంట్ కాదు, మీ వరాలు కాదు, నీ బతుకు కావాలని అడుగుతాడు సేవకుడు. ఆయన దేవుడు నిలబెట్టింది అందుకు. ఆయన దేవుడు నిలబెట్టి వాడుకుంటున్నా అడగొద్దే అంటే అడుగుతాడు. పద్ధతి లేకపోతే పద్ధతి నేర్పిస్తాడు. ఇలా ఉండాలని కొన్ని మాటలు చెబుతాడు, ఇలా పాడాలని కొన్ని మాటలు చెబుతాడు, ఇలా ప్రసంగం చెప్పాలని చెబుతాడు, ఇది ఇలాంటి డ్రెస్ వేసుకోవాలని చెబుతాడు. ఒక్కటేంటి ప్రతీదీ చెబుతాడు. మనోభావాలు అయితే పో బజార్లో తిరిగి నిన్నెవడు రమ్మన్నాడు సంఘానికి, పో బయటికి పో సంతలో ఉండాలి, నిన్నెవడు రమ్మన్నాడు సంఘానికి. మనోభావాలు ఉండో, అన్ని భావాలు కప్పెట్టుకొని అన్ని అహంకారాలు తగ్గించుకొని ప్రతిరోజు సిలువెత్తుకున్నవాడే సంఘంలో ఉండాలి. దేవుని వెలుగులో మాత్రమే నడవాలి. ఎవరికి కావాలి నీ మనోభావాలు? రాజ్యాంగంలో రాశారని మనోభావాలు ఎవరికి కావాలి? నీ మనోభావాలు అడుగుతున్నాను నేను. దేవుడు చెప్తున్నాడు చూడండి, యెషయాకు రాస్తున్నాడు, ఇదిగో ఆయన చొక్కా అంచులో ఏంటి ఆయన చొక్కా? ఆయన వెలుగే ఉండాలి. దేవుడే సింహాసనం మీద ఉండాలి, ఆయన వెలుగు మాత్రమే ప్రకాశించాలి. మరో మాట చెప్తున్నాడు చూడండి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతి వాడు 2 రెక్కలతో రెండిటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేచుండెను. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా ఏం కదులుతున్నాయట? గడప కమ్ముల పునాదులు కదిలిపోతున్నాయట. ఎందుకు గడప కమ్ముల పునాదులు కదిలిపోతున్నాయి? ఓ పాట పాడుతున్నారు. ఏం పాట అది? ఆ పాటకు ట్యూన్ ఒకటే, ఆ పాటకు లైన్ ఒకటే, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇప్పుడు చెప్పండి, సంఘంలో ఉన్న అనేక హృదయాలు కదిలిపోవాలంటే పాట ఎవరి కోసం ఉండాలి చెప్పాలి. వస్తున్నాడు వీరుడు సూర్యుడు అని ఉండకూడదు, పాట గుర్తుపెట్టుకోండి. పాట ఎవరి కోసం ఉండాలి చెప్పండి? ఎవరిని పొగడాలి చెప్పండి? ఎవరిని ఆరాధించాలి చెప్పండి? ఎవరికి పెద్ద పెట్టేయాలి చెప్పండి? దేవుడికి. ఎవరి పరిశుద్ధతను కొనియాడాలి చెప్పండి? దేవుణ్ణి. మాటలో పాటలో ప్రతి అడుగడుగులో ఎవరు కనబడాలి చెప్పండి? దేవుడు. ఆయనకి మాత్రమే. అది ఏ పాట అయినా, అది ఎలాంటి పాట, అది సోలో సాంగ్ అయినా డ్యూట్ అయినా, ఏ యాంగిల్లో నువ్వు రాసినా అందులో హైలైట్ అవ్వాల్సింది ఎవరు చెప్పు? దేవుడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటే దేవుడు ఎంత కనబడితే అంత ఉద్యమం, దేవుడు ఎంత కనబడితే అంత ప్రతిగానాలు జరిగితే మనుషుల్లో అంత కదలిక. పరలోకపు పునాదులే కదిలిపోయాయి. పరలోకపు పునాదులు, గడప కమ్ముల పునాదులే కదిలిపోయి అంటే మన పాటకు హృదయాలు కదులుతలేదు, మన పాటలకు ఎవరికి ఉద్యమం రావట్లేదు, మన పాటలకి డ్యాన్సులు వచ్చేస్తున్నాయి ఏటో మరి. మన పాటకి ఎవరు అరే దేవుని యొక్క ఔన్నత్యం మీద అని రోమాలు నిక్కబడిసే పాటలు లేవు. దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు ఇవని ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవచ్చే చూసే పాటలు లేవు. లేడు సాంగ్లు ఆడుతున్నాను ఈ మధ్యకాలంలో చూసే లేదో, ఆ సాంగ్స్ కొన్ని నాటలు చూస్తుంటే మ్యూజిక్ ఎక్కువ, పాట తక్కువ. వర్షిప్ అంటే ఈ మధ్యకాలంలో స్టైల్ ఏంటి చెప్పినా ఎక్కువ మ్యూజిక్ కొట్టేయాలి. దడ 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 కొట్టేసిన తర్వాత అక్కడికి వెళ్తాను, ఇంకొకటి అంటే ఆ కొట్టలాగా అక్కడ కీబోర్డ్ ఇస్తాడు కొట్టుకో అని. వర్షిప్ అంటే గుర్తుపెట్టుకోండి, వర్షిప్ అంటే స్పీడ్గా మ్యూజిక్ కొట్టడం కాదు, వర్షిప్ అంటే రకరకాలు కాదు. వర్షిప్ అంటే చెప్పిన అన్ని ఆరాధన పాటలు కాదు, అన్ని ఒకే పాటలు కాదు, అన్ని దేవుని మహిమపరిచే కాదు, అన్ని పాటలే కానీ అన్ని పాటలు దేవుడు మెచ్చే పాటలు కాదు. దేవుడు మెచ్చే పాట ఏంటో తెలుసా? ఆయన మాత్రమే పరిశుద్ధులని కొని ఆడే పాట దేవుడు మెచ్చిన పాట. ఆయన మాత్రమే ఇష్టపడే పాట దేవుడు మెచ్చే పాట. అందుకే ఆ లైన్స్ ఏముందంటే పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. అందుకే ఆ పాట అంత మహిమను తీసుకురావడానికి, ఆ పరలోకంలో అంత ఉద్యమం జరగడానికి ఆయనకి మాత్రమే మహిమ వస్తుంది. మీ సిస్టమ్ అర్థమవుతుందా? సింహాసనం మీద కూర్చున్నాడు, చొక్కా అంచులు దిగాయి, పాటలు జరుగుతున్నాయి. ఇదంతా ఎవరి చుట్టూ తిరుగుతుంది చెప్పండి? దేవుని చుట్టే తిరుగుతుంది మొత్తం. ఇంకేమన్నదట? ధూపం వచ్చిందట. ఏమొచ్చింది? ధూపము. ఏం జరుగుతుంది? ధూపం. అక్కడ చదవండి, అక్కడ ఒకసారి 4వ వచనం. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు
మందిరము దోమము చేత నిండగా అయ్యో, నేను అపవిత్రమైన పెదవుల గలవాడును, నేను అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించువాడును, నేను నశించి నాగుతాం. గడప కమ్ముల పునాదులు, మందిర ఆవరణము కదిలిపోవడానికి కారణం చెప్తున్నాడు చూడండి, దూపం వేశారట. నేను అడుగుతున్నాను, మన దేవుడికి దూపాలు ఉంటాయా? మన దేవుడికి నిజంగానే దూపాలు ఉంటే మనం కూడా మార్కెట్కి వెళ్ళి ఏం చేద్దామండి? సాంబ్రాణి బోలాలు కొనుక్కుందు. సాయంత్రానికి మనం కూడా ఏం చేద్దాం? సెమినార్ సాయంత్రం అయిపోతున్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి? అందరికీ దూపం వేసి పంపిస్తాం, ఇది వెళ్ళరండి, అందులో వేయండి, వెళ్ళండి అంటాం. దూపాలు ఉన్నాయి మన దేవుడికి నడుతున్నాం, దూపాలు లేవు, చొక్కాలు లేవు. ఆయనకి చొక్కా ఏంటి, ఆయనకు దూపం ఏంటి అంటే ఏదో రాస్తున్నాడు. కొన్ని విషయాలు ప్రకటన గ్రంథంలో కానీ యెషయాలో కానీ చరిత్ర గ్రంథాల్లో ఎందుకు ఇలా రాశాడంటే కొన్ని అర్థం కాని విషయాలు ఉన్నాయి, వాటిని అర్థమయ్యేలా తెలియచేయడానికి అర్థమయ్యే పరిస్థితులను చూపిస్తూ రాశారంతే. అంటే ఒక అర్థం కాని విషయం దాన్ని పోలిగ్గా రాస్తున్నాడు. అక్కడ ఒక దూపాలు వేస్తున్నట్టుంది. ఏంటా దూపం బైబిల్ చెప్తుంది. ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన దానిని తీసుకున్నప్పుడు ధూప ద్రవ్యములతో నిండిన ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల యొద్ద సాగి పడిరి. ఈ ధూపాలు ఏంటట? పరిశుద్ధుల ప్రార్థన. ఇప్పుడు చెప్పండి, యెషయా చూస్తున్న ఆ ధూపం ఏంటట? పరిశుద్ధ ప్రార్థనలు. యెషయా చూస్తున్న చొక్కా ఏంటట? దేవుని యొక్క వెలుగు. సింహాసనం మీద ఎవరు కూర్చున్నారట? దేవుడు. అంటే ఎక్కడ మీరు చూడండి దేవుని చుట్టే తిరుగుతుందంటే వారు చేసిన ధూపాలకి లేదా వారు వేసిన ధూపాలకి గడప కమ్ముల పునాదులు. అరే ధూపాలంటే ఏంటని బైబిల్ అడిగితే ప్రార్థనలు. ధూపంతో నిండిపోయిందంటే ఈరోజు అడుగుతున్నాను, సంఘాలు సభలో ప్రార్థనలతో నిండుతున్నాయా? ప్రార్థనలతో నిండేంత సంఘాలు ఉన్నాయా? ఎలా నిండిపోయినా తెలుసు? సంఘాలు ప్రజలతో నిండిపోయాయి, ఆచారాలతో నిండిపోయాయి. ఇంకా ఎలా నిండిపోయాయి? మ్యూజికల్తో నిండిపోయాయి, ఎంటర్టైన్మెంట్తో నిండిపోయాయి. ఈ మధ్య ఎక్కలేనంత సీరియల్ యాక్టింగ్లు వస్తున్నాయి చూసారు ఎదుగు మీదకి. చెప్పండి, మీరు యేసుప్రభులోకి వచ్చిన తర్వాత ఎలా ఎదిగారు? అలా నిండిపోయాయి. అంతకుముందు మేము పాకలు ఉండేవాళ్ళం అండి, ఇప్పుడు దేవుని దయ వల్ల 3 అంతస్తులు బిల్డింగ్ కట్టామండి, ఇదో ఇలా నిండిపోయాయి. ప్రార్థనతో నిండిపోయిన సంఘాలే ఉన్నాయి, సాక్ష్యాలతో నిండిపోయాయి, పాటలతో నిండిపోయాయి, ఆచారాలతో నిండిపోయాయి. నడుతున్నాను, మందిరంలో ధూపం చేత అంటే ప్రార్థన చేత నిండిపోయాయి. ప్రార్థన, ఈ సంఘానికి ప్రార్థన భారం ఎక్కువండి, ఈ సంఘం ప్రార్థన మీద ఎక్కువ ఆనుకుంటుందని ప్రార్థన చేసే సంఘాలే. ఒకప్పుడు ఆల్ నైట్ ప్రేయర్స్ అనేవారు ఉన్నాయా? నైట్ లేట్ అయితే ఎర్రగా చూస్తున్నారు మన వైపు. పద్ధతి లేదు అసలు మనకు అంటున్నారు. ఒకప్పుడు నైట్ అంతా చేసేవారు ప్రార్థనలు, రాత్రి అంతా చేసేవారు ప్రార్థనలు, గాన ప్రతిగానాలు చేసినట్టు, ధూపాలు వేసినట్టు ప్రార్థన చేసేవారు. ఇప్పుడు ఒక గంట వాక్యమే లేకపోతున్నారు, 2 నిమిషాలు ప్రార్థన చేయగలుగుతారా? సంఘాలు వెలవెలబోవడానికి, సంఘాలకి ఒక పద్ధతి లేకపోవడానికి కారణం మళ్ళీ చెప్తున్నాను, దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవుడికి ఇవ్వట్లేదు. ఆయన వెలుగు చేత సంఘాలు నింపబడట్లేదు. 3వది ఆ ధూపము చేత సంఘము, ప్రార్థన చేత సంఘాలు నడుస్తారు. అందుకే పద్ధతి పోయింది. ఇదంతా జరిగితే ఏం జరుగుద్ది? మళ్ళీ చెప్తున్నాను, దేవుడికి పెద్ద పీటేసి దేవుని వెలుగుకు మాత్రమే ప్రథమ స్థానం ఇచ్చి దేవుడికి మాత్రమే ప్రార్థన చేస్తూ మనం నడిస్తే ఏమవుతుందంటే జనాల కదులు చడుగుతారట. ఏమని తెలుసా? ప్రభువా, ఈ సమాజాన్ని కాపాడడానికి నన్ను నిలమంటావా అని అడుగుతారట. ఈ 3-4 పద్ధతులు జరిగిన తర్వాత ఒక వ్యక్తి స్పందించాడు అక్కడ. ఎవరైనా? యెషయా. ఏమైనా స్పందిస్తున్నాడు? ఇదిగో దేవుడు సింహాసనం మీద ఉంటే, దేవుని వెలుగు నింపబడితే, ధూపవేదికల చేత నింపబడితే అప్పుడు ఒక పద్ధతి బయటకు వచ్చింది. ఆ పద్ధతి ఏంటి? నేను వెళతాను ప్రభు అంటే ఒక సిస్టమ్ ఎప్పుడైతే ఇలా నడుస్తాదో కొత్త వ్యక్తులు కథలు వస్తారు, ఉన్న వ్యక్తులు కదిలింపబడతారు. మమ్మల్ని ఏం చేయమంటావో దేవాన్ని నోరి పడుగుతారు హృదయాలు చింపుకొని.
సెమినార్కి వస్తున్నారు వెళుతున్నారు, మీటింగ్స్కి వస్తున్నారు వెళుతున్నారు, సంఘాలకు వస్తున్నారు వెళుతున్నారు, వ్యక్తులుగా ప్రార్థనకు వస్తున్నారు వెళుతున్నారు. కానీ ఎందుకు పట్టబడలేకపోతున్నారంటే దేవునికి మహిమ ఇవ్వట్లేదు, దేవుని వెలుగునివ్వట్లేదు, ప్రార్థనా జీవితాలు లేవు. ఎప్పుడైతే ఈ పద్ధతి ఫాలో అవరో మనుషుల నోటంటే ఏం రావో తెలుసా? దేవా మమ్మల్ని ఏం చేయమంటే ఈ రాత్రి నువ్వు మాట్లాడవని అడిగేవాళ్ళు లేరు. యెషయా అడిగాడు. ఏమని అడిగాడు చూడండి, ముగిద్దాం. యెషయా అడుగుతున్నాడు చూడండి ఒకసారి 5వ వచనంలో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను నివసించేవాడును. నేను అడుగుతాను, ఏం చెప్పాడండి? ఏమైనా మెసేజ్ విన్నాడు ఇక్కడ యెషయా? ఏదైనా దేవుడు ప్రసంగం చెప్పాడు ఇక్కడ? ఏదన్నా వాక్యం ఇక్కడ మాట్లాడి? ఏమీ లేదండి. దేవుని స్థానం దేవునికి ఇచ్చి, దేవుని మహిమను దేవునికి ఇచ్చి, దేవుణ్ణి మాత్రమే పరిశుద్ధుడు అని కొనియాడితే ఇలా ఎప్పుడైతే ఒక పద్ధతి జరుగుతుందో విన్నవారు చూసిన వారు ఏమంటారట? మేము పాపాత్ములను ఒప్పుకుంటారట. ఈ సెమినార్కి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మన పద్ధతులు, మన విధి విధానాలు, మనం దేవుని ఆరాధించే విధానం, దేవుడికి ఇచ్చే స్థానం, ఇవన్నీ కొత్త వాళ్ళు చూసినప్పుడు ఏమన్నా తెలుసా? ఈ సహవాసంలోకి వచ్చినప్పుడు ఈ పరిశుద్ధుల మధ్య నీ సన్నిధిలో మేము పాపాత్మను ప్రభువాన్ని ఒప్పుకోవాలి. అందుకే ఈ 6 రోజులు మళ్ళీ చెప్తున్నాను, ఎవరిని పొగడకండి. ఈ 6 రోజులు మళ్ళీ చెప్తున్నాను, ఏ వెలుగును నింపకండి. ఈ 6 రోజులు బయట వ్యక్తుల యొక్క వ్యామోహాలన్నీ పూర్తిగా విడిచిపెట్టండి. కొత్త వ్యక్తులు, పాపాత్ములు, పాపాలు ఒప్పుకొని వారు నూతనమైన మారు మనసు పొంది రాజ్యంలో కట్టబడాలి అంటే మనకెళ్ళి ఒక పద్ధతి ఎప్పుడైతే చూస్తారో వాళ్ళు కదిలింపబడతారండి. ఎంతమంది ఉన్నారు ఇంకా బాప్టిజాలు తీసుకోవాల్సిన వాళ్ళు నాకు తెలియదు. ఎంతమంది కొత్త వాళ్ళు రాబోతున్నారు నాకు తెలియదు. వాళ్ళని ఎలా మారుస్తాం అంటే దేవునికి ఇవ్వాల్సిన మహిమ దేవునికి ఇచ్చేయాలి. దేవుని వెలుగుని మాత్రమే మనం బోధించాలి, దేవుని మాత్రమే కొనియాడాలి, దేవునికి మాత్రమే ప్రథమ స్థానం ఇవ్వాలి. దేవుని యొక్క కనుసన్నల్లో ప్రార్థనాపూర్వకంగా ఎప్పుడైతే 6 రోజులు గడుపుతామో, 300 రోజులు బయట గడిపొచ్చినాడు, 350 రోజులు, 360 రోజులు బయట గడిపొచ్చినాడు. ఆ లోపలికి 6 రోజులు ఉండడానికి వస్తున్నాడు. చూసారా? వాడికి అర్థమవుద్ది, ఈ బతుకు వేరు, బయట బతుకు వేరురా. ఈ 6 రోజులు వాడికి అర్థమవుద్ది, బతికితే ఎలా బ్రతకాలరా వాడికి అర్థం అవ్వాలి. ఆ చలనం ఎప్పుడు వస్తుందంటే దేవునికి ఇవ్వాల్సిన సింహాసనం దేవునికి ఇచ్చేయాలి, దేవుడికి ఇవ్వాల్సిన మహిమను దేవునికి ఇచ్చేయాలి, దేవుడికి మాత్రమే ప్రార్థన చేయాలి. ఇది ప్రయాణ పద్ధతి. ఇశ్రాయేలు దేవునికి ఇవ్వాల్సిన మహిమను ఇచ్చారు కనుకే వాళ్ళు ఒక సిస్టమేటిక్గా నడిచారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనం ఇలాగే నడిస్తే, ఇదే పద్ధతిని మనం ఫాలో అయితే, 6 రోజులు దేవుణ్ణి మాత్రమే మనం ముందు పెట్టుకుని నడిస్తే, మనం అందరం దేవుణ్ణి మాత్రమే మహిమపరిస్తే, వచ్చిన కొత్త వాళ్ళు అడుగుతారట, నన్ను ఏం చేయమంటారు చెప్పండి అని. యెషయా అన్నాడట, ఇన్ని రోజులు భక్తుడు అనుకున్నాను, ఇన్ని రోజులు పవిత్రమైన వాడిని అనుకున్నాను, ఇన్ని రోజులు నాకన్నా నీతిమంతుడు లేడు అనుకున్నాను. ప్రభువా, నీ విధి విధానాలు పరలోకమందు చూసినప్పుడు నాకు అర్థమవుతుంది నేను పాపాత్ముడని. ఇప్పుడు ఆ పరలోకపు దర్శనం ఎప్పుడైతే భూమి మీద దిగుతుందో, సేమ్ బాగా వినండి, యెషయా చూసినట్టుగానే ఇక్కడ కూడా జరుగుతుంది. అంటే యెషయా చూసినట్టంటే యెషయా యేసుక్రీస్తు వారిని చూశారు, యెషయా సింహాసనం మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూర్చున్నాడు చూశాడు. ఇప్పుడు మనం అందరం ఎవరికి పెద్దపీట వేయాలి చెప్పండి? యేసుక్రీస్తుకి. మనం ఎవరిని హైలైట్ చేయాలి చెప్పండి? యేసుక్రీస్తు వారిని. మనం ఎవరి ఎలుగుల్లో నడవాలి చెప్పండి? యేసుక్రీస్తు వారిని. మనం ఎవరికి ప్రార్థన చేయాలి చెప్పండి? యేసుక్రీస్తు వారి ద్వారా. ఎప్పుడైతే ఇవన్నీ మనం చేస్తామో వచ్చిన వాడికట ఉద్యమం వస్తుందట, వాడికి అర్థమవుద్దట, దేవా ఈ మహిమ, నీ ఔన్నత్యము, నీ గొప్పతనం, నీ పరిశుద్ధత చూసినప్పుడు నాకు అర్థమవుతుంది, ఈ సెమినార్లో అందరి వల్ల నేను ఉండలేకపోయాను, నేను పాపాత్మని ప్రభు అని బాప్టిజం తీసుకుని ఇంటికి వెళ్తాడట. అందుకే పద్ధతులు పాటిద్దాం. ఇంకేముంది ఒక్కసారి చూడండి, అపోస్తుల కార్యములు ముగించేద్దాం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 10వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు. ప్రభువా, నువ్వు లేచి దమస్కులోనికి వెళ్ళుము. ఏంటట? ఏం చెప్తున్నాడండి? జరుగుతున్న సందర్భం మనకు తెలుసు. పౌలు గారికి, అంటే అపోస్తలుడైన పౌలు గారికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దర్శించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే కనబడ్డాడో, కనబడిన వెంటనే ఒక మెసేజ్ ఉందా? ఏమన్నంత ఆ పాపాలను ఒప్పుకునేంత వర్తమానం ఏమన్నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పాడు? ఏం చెప్పలేదు. మహిమలో కనబడ్డాడు. కనబడిన వెంటనే ఆ చూసిన సౌలు అంటున్నాడు, ఏమని? ప్రభువా చెప్పు, నన్ను ఏం చేయమంటావు చెప్పు.
యెషయా కనబడిన వెంటనే యెషయా అన్నాడు, చెప్పు ప్రభువా నన్ను ఏం చేయమంటావు అని. పౌలు కనబడిన వెంటనే, సౌలు కనబడిన వెంటనే అంటున్నాడు, పౌలుగా అంటున్నాడు ఏమని, ప్రభువా చెప్పు నన్ను ఏం చేయమంటావు. దేవుడిని ఎంత కనపరిస్తే జనాలు ఏమంటారు తెలుసా, చెప్పు ప్రభువా మమ్మల్ని ఏం మార్చుకోమంటావు చెప్పు ప్రభువా మేము మార్చుకుంటాం, మమ్మల్ని ఎలా నడవమంటావు చెప్పు ప్రభువా మేము నడుస్తాం, మేము ఏమేమి ఒప్పుకోవాలి చెప్పు ప్రభువా మేము ఒప్పుకుంటాం. అంటే దేవుడిని ఎంత హైలైట్ చేస్తే, దేవుడికి ఎంత పెద్ద పెట్టేస్తే, వాక్యానికి దేవునికి ఎంత హైప్ మనం ఇస్తే జనాలు అంత ఒప్పుకుని ఏమంటారు తెలుసా, చెప్పు ప్రభువా మమ్మల్ని మేము మార్చుకుంటాం. దేవుడిని ఎత్తనంత కాలం, దేవుడిని మహిమపరచినంత కాలం, దేవుడిని చూపించినంత కాలం జనాల్లో ఏం రాదో తెలుసా, మార్పు రాదు. సెమినార్ బాగా జరిగింది, సెమినార్ ఎలా జరిగిందంటే, సెమినార్ బాగా జరగడం అంటే ఏంటి, మనుషులు మారడమే బాగా జరగడం. సెమినార్ ఇలా జరిగిందని చెప్పుకోవడంలో వింతైన సంగతి ఏముంది, అరేంజ్మెంట్లు కాదు, ఫుడ్ మెనూ కాదు, ఇదంతా కాదు. సెమినార్ బాగా జరిగిందనడానికి కారణం ఒకటే, ఆ వాక్యము ద్వారా దేవుడిని మేము చూసాం. ఈ వాక్యము ద్వారా దేవుడిని 6 రోజులు మేము అర్థం చేసుకున్నాం. మాకు అర్థమైంది ఆయన ఎదుట మేము పాపాత్మ అపవిత్రమైన పెదవులు గలవాళ్ళం. ఆ రోజే మేము ఒప్పుకున్నాం, దేవుని దగ్గర కడుక్కుని మేము వచ్చామని చెప్పుకోవాలి. అందుకే ఇశ్రాయేలుకి ఎన్ని ప్రయాణాలు ఉన్నా వాళ్ళ ప్రయాణ పద్ధతి ఒక్కటే. ఈరోజు మీరు ఎన్ని ఊర్ల నుంచి వచ్చినా, ఎన్ని రకాల మంది మనుషులు ఉన్నా చెప్పండి, మన ప్రయాణ పద్ధతి ఒక్కటే. వారు 6 లక్షల మంది ఉన్నా వాళ్ళ ప్రయాణ పద్ధతి ఒకటే. మీరు 6 రోజులున్నా చెప్పండి, ప్రయాణ పద్ధతి ఒకటే. ఆ పద్ధతి ఒకటే, నజరేయుడైన యేసుని ముందట్టుకుని నడవడమే, ఆయన మాత్రమే మహిమపరచడమే. అందుకే తమ్మును తాము ఎలా తగ్గించుకోవాలి 6 రోజులు యేసుని చూడండి, యేసు ప్రభువారు ఎలా హెచ్చింపబడాలో ఆయన వాక్యాలు చూడండి, ఆయన వెలుగులు ఎలా నడవాలో చూడండి, ప్రార్థనాపూర్వకంగా నడవండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ముందు పెట్టుకుంటే 6 రోజులు అనేకమైన సత్యాలు ఉన్నాయి, మనం అందించవలసినవి, నేర్చుకోవాల్సినవి. మనకి మింగుడు పడిన సంగతులు దాక్కుని ఉన్నాయి బైబిల్లో, వాటన్నిటిని మనం ధ్యానించబోతున్నాం, వాటన్నిటి గురించి మనం ఆనందించబోతున్నాం. ఇంకా ఆశ్చర్యకరమైన ఆనందకరమైన సంగతి, ఈ వాక్యాన్ని పాటలుగా మలిసిన కొన్ని పాటలు ఉన్నాయి ఈ సెమినార్లో. నిజానికి ప్రతి ఏడాది ఒక పాట రిలీజ్ చేసేవాళ్ళం. ఈ ఏడాది మన DC నుంచి 2 సాంగ్స్ వస్తే, డాక్టర్ గారు ఇంకొక ఆయన ఉన్నాడు, అందరూ కలిసి ఇంచుమించు ఒక 3-4 సాంగ్స్ రాబోతున్నాయి. అన్ని సాంగ్స్ మీరు ఎంజాయ్ చేస్తారు. కారణం ఏంటి చెప్పిన, ఆ సాంగ్స్లో కూడా సాంగ్ ఎండ్ అయ్యే సమయానికి ఎవరు హైలైట్ అవుతారో తెలుసా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే పాటల్లోనే ఆయన ఉండాలి, ప్రసంగాల్లోనే ఆయన ఉండాలి, సహవాసాల్లోనే ఆయన ఉండాలి, ప్రార్థనలోనే ఆయన ఉండాలి. ఆయన ఎంత హెచ్చింపబడితే ఈ భూమి మీద మనకి చెప్పండి అంత సమాధానం కలుగుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుంటాం. జాగ్రత్త, చెప్పిన ప్రకటనలు ఎవరు మర్చిపోవద్దు. ప్రకటనలు పాటిస్తూ టైంని ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ తండ్రి, విలువైన సంగతులు మాకు అందించారు తండ్రి. మొదటి రోజు తండ్రి అందరి వక్తల నోట తండ్రి కావాల్సిన ప్రారంభపు పలుకులు మాతో మాట్లాడారు. ఎన్నో సంగతులు ఉన్నాయి, మాతో ధారాళంగా మాట్లాడండి. మా చెవులకి, మా హృదయాలకి తండ్రి హత్తుకునే సంగతులు తండ్రి మమ్మల్ని సిద్ధపరిచి తండ్రి మా నోట మీరు వినిపించండి. అండ్ అన్ని రకాల మనుషులుగా మేము ఉన్న మా పద్ధతి ఒకటే, మీరు చెప్పినట్టే మేము నడవాలి, మీరు చెప్పినట్టే తండ్రి మేము మాట్లాడాలి. ఇవన్నీ తండ్రి మాకు సమాధానకరంగా జరగాలంటే, మమ్మల్ని మేము గొప్ప చేసుకుంటే తండ్రి ఒకరి మధ్య ఒకరు గొడవలు వస్తాయి. మేము మహిమను తండ్రి దొంగిలించే ప్రయత్నాలు చేస్తే మిగిలిన వారికి తండ్రి అసూయ వస్తుంది. అందుకే తండ్రి మేము ఎవరం గొప్పవారం కాదు, మేము ఎవరం సింహాసనాల మీద కూర్చోవలసిన వారం కాదు. మీరు మీ కుమారుడు మాత్రమే మహిమను పొందాలి. మిమ్మల్ని మేము ఎంత హెచ్చిస్తే మాకంత సమాధానకరమైన వాతావరణం, మిమ్మల్ని ఎంత తండ్రి మేము ముందు పట్టుకుని నడిస్తే మా జీవితాలకు అన్ని మేలుకరమైన సంగతులు తండ్రి. మొదటి వర్తమానాలు మాతో మాట్లాడారు, మిగిలిన కార్యాన్ని కూడా తండ్రి మీరే జరిగించి మర్యాదగా క్రమంగా తండ్రి మహిమను పొందుతారని కోరుతూ మమ్మల్ని అందరినీ తండ్రి 6 రోజులు తండ్రి మీ వాక్యం చేత బలపరిచి లోకాన్ని పూర్తిగా మర్చిపోయేంత తండ్రి అనేకమైన సంగతులు మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడతారని కోరుతూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. జగత్